హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం మేము కోటప్పకొండకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఆ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అలాగైతేనే అర్థమవుతుంది, లేదంటే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు ఫ్రెండ్స్. కోటప్పకొండ ఎంట్రెన్స్లో అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి 200 మీటర్ డిస్టెన్స్లో మనల్ని డ్రాప్ చేస్తారు ఫ్రెండ్స్. కొండ కింది నుంచి పైకి జీపులు ఉంటాయి ఫ్రెండ్స్. 1 మెంబర్కి 30 రూపీస్ తీసుకుంటారు. డైరెక్ట్ ఇక్కడ డ్రాప్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ శివయ్య త్రికోటేశ్వర స్వామిగా దర్శనమిస్తారు ఫ్రెండ్స్. మీరు ఫ్యామిలీతో వస్తే దేవస్థానం రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 400 తీసుకుంటారు 1 డేకి. అండ్ సోలోగా వచ్చేటట్లయితే మీకు వసతి గృహం ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రీ హాలు, అక్కడ స్టే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నంది అతిథి గృహం అని ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ రూమ్స్ ఇస్తారు. ఏసీ రూమ్ అయితే 800, నాన్ ఏసీ అయితే 400 ఫ్రెండ్స్. మేము 400 రూమ్ తీసుకున్నాము, నాన్ ఏసీ రూమ్, ఎందుకంటే కూల్గా ఉంది క్లైమేట్, అందుకే ఫ్రెండ్స్. మనం రూమ్ తీసుకున్న దగ్గరే డైలీ అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది భోజనం, ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఆఫ్టర్నూన్ భోజనం చేసి నైటు ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. అప్పుడు వ్యూ ఇలా ఉంది ఫ్రెండ్స్, చూడండి. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, లైటింగ్స్తో బాగా ఉంది. ఇక్కడ తిరునాళ చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫ్రెండ్స్. కోటప్పకొండ తిరునాళ టైంలో అయితే అసలు రూమ్స్ దొరకవు ఫ్రెండ్స్. జనం ఇసుకేస్తే రాలంత జనం వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నైట్ టైం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ వ్యూ. ఇంకొకటి, తిరునాళ కాకుండా మీరు వీక్ డేస్లో రండి ఫ్రెండ్స్. వీకెండ్ టైంలో కూడా రూమ్స్ దొరకవు ఫ్రెండ్స్. నైట్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వచ్చాం ఫ్రెండ్స్. డే టైంలో అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ వ్యూ. చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ లోపల కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే ఏవేగా తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. తినే ఐటమ్స్ ఏమైనా తెచ్చుకుంటే లాక్కెళ్తున్నాయి కోతులు, మంకీస్. ముందరైతే నంది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వినాయకుడిని పెద్ద విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్, చూసేయండి. తిరునాళ్ళ టైంలో ఇక్కడ భోజనాలు పెడతారు ఫ్రెండ్స్, నిత్యానందనం. వసతి హాల్ ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా, అదే వసతి హాల్. తర్వాత బయట నుంచి చూస్తే పెద్ద నంది ఉంటుంది, అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే గొల్లబామ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. అది నేను కొంచెం వీడియో తీయలేదు ఫ్రెండ్స్. పైనుంచి ఇలా వస్తూ స్టెప్స్ దిగి ఇలా కిందికి వస్తే ఇక్కడ నుంచి గొల్లబామ టెంపుల్కి దారి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే మన శివయ్యది త్రికోటేశ్వర విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. శివలింగం ఉండి మధ్యలో బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం, చాలా బాగుంది. అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మీరు కనుక నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. ఇంకా మీకు యూజ్ఫుల్గా ఉండే వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. డైలీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోస్. ఇక్కడైతే పెద్ద శివలింగం ఉంది కదా ఫ్రెండ్స్, 3 శివయ్యలు ఉండి పెద్ద విగ్రహం ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది. అక్కడికి వెళ్ళి అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం. అక్కడి నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ కొండలు, ఆ ఫారెస్ట్ చాలా బాగా కనిపిస్తున్నాయి. వ్యూస్ అయితే హైలైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. క్లైమేట్ కూడా కూల్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అది చెప్తే అర్థం కాదు ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళి చూస్తే తెలుస్తుంది. దేవస్థానం రూమ్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. దేవస్థానం బిల్డింగ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. బయట నుంచి 2 ఫ్లోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బిల్డింగు. టోటల్ అంతా కలిపి ఒక 50 రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. రూమ్ నుంచి బయటికి చూస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ. ఇంకా మంకీస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్, వెళ్ళినప్పుడు బ్యాగ్స్ అందుకు లాక్కెళ్తాయి ఫ్రెండ్స్, చూసుకొని.
మేమైతే మార్నింగ్ దర్శనం చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం ఫ్రెండ్స్. అక్కడ అన్నదానం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. మీరు ఏమైనా చందా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ అన్నదానానికి. తర్వాత ఇక్కడ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ స్టే చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ 5కి రూమ్ ఖాళీ చేసి నర్సరావుపేట రైల్వే స్టేషన్కి రిటర్న్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు నైట్ ట్రైన్ ఉంది ఫ్రెండ్స్, నర్సరావుపేట నుంచి రిటర్ను తిరుపతికి. మీరు కూడా రావాలనుకుంటే డే టైంలో వచ్చేలా చూసుకోండి ఫ్రెండ్స్. వీక్ డేస్లో అయితే చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీకెండ్ టైంలో రూమ్స్ దొరకవు ఫ్రెండ్స్, కొంచెం జనం ఎక్కువ ఉంటారు. ప్లస్ ఇంకా తిరునాళ్ళ టైం అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇసుకేస్తే రాలంత జనం వస్తారు ఫ్రెండ్స్. చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్ కోటప్పకొండ, ఆంధ్రాలోనే. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూడని వాళ్ళు ఉంటే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.